విద్యుత్ సేవలే లక్ష్యం అంటూ ఏపీఆర్సీ కారణంగానే వినియోగదారులకు డిస్కంలకు మెరుగైన సేవల పరిశీలనకు ప్రత్యేక అధికారి నియామకం, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపు కోసం నియమావళి సవరణ అంటూ సాక్షితో చైర్మన్ సివి నాగార్జున రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే రా కదలిరా తుస్సు తుస్సు అంటూ ఏదైతే రోజు జగన్ సభల్లో జనం లేరు ఖాళీ కుర్చీలంటూ వాళ్ళు ఫోటోలు వేసి ఎక్కడో ఖాళీగా ఉన్న కుర్చీల ఫోటోలు వేసేసి హడావిడి చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ మీద రివర్స్ యాంగిల్లో సాక్షిలో వీళ్ళు అదే పని చేస్తున్నారు. జనం వస్తూనే ఉంటారు, మరీ రాకుండా అంత దరిద్రంగా ఏమి ఉండదు, కానీ ఖాళీ కుర్చీలు అంటే ఎక్కడో లాంగ్ నుంచి ఖాళీ కుర్చీల ఫోటోలు తీసేసి లేకపోతే కనబడకపోయేటప్పుడు సాధారణంగా వెనకున్న వాళ్ళు ముందుకు వచ్చేస్తారు, అప్పుడు అక్కడ ఖాళీగా ఉంటాయి కుర్చీలు, ఆ కుర్చీల ఫోటోలు తీసేయడం అనేది రెండు పార్టీలకు సంబంధించిన పత్రికలు అటు ఈనాడు జ్యోతి వైసీపీ మీద, ఇప్పుడు సాక్షి వాళ్ళ మీద చేసుకొస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం గొండుపాలెం, ఏలూరు జిల్లా చింతలపూడిలో సోమవారం నిర్వహించిన రాకదలరా సభలు తుస్సుమన్నాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలోనే సగం కుర్చీలు ఖాళీ అయ్యాయి. వైఎస్ఆర్సీపీ భీమిలి ఎన్నికల శంకారావం సిద్ధం, సభకు ధీటుగా వీటిని నిర్వహించాలని యత్నించిన టీడీపీ చివరకు అబాస్పాలైంది. గత వారం రోజులుగా అనుకూల మీడియా వార్తలు టీడీపీ సన్నాహక సమావేశాలు 2 లక్షల మందితో గొండుపాలెం సభ నిర్వహిస్తున్నట్టు ఊదరగొట్టారు. సీన్ కట్ చేస్తే 2 సభల్లో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడం నేతలందరూ అవాక్కై పార్టీ పరిస్థితిపై తలలు పట్టుకున్నారంటూ ఒక కథను రాసుకొచ్చింది. ఇది కుకింగ్ స్టోరీ, నో డౌట్ అందులో. ఇకపోతే ఆంధ్రజ్యోతి